ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీవారి దర్శనానికి ఎలాంటి దర్శనం టికెట్ లేకుండా వెళ్తున్న శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజు కొండ కింద ఇచ్చే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం అనగా టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్స్ను ఈరోజు అనగా ఆగస్ట్ 9వ తేదీన ఆదివారం రోజున సోమవారంకి సంబంధించిన టోకెన్స్ ఎన్ని గంటలకు ఇచ్చారు, ఆ టోకెన్స్ ఎన్ని గంటలకు అయిపోయాయి, అదేవిధంగా ఈ దర్శన టోకెన్స్ పొందాలి అంటే ప్రస్తుతం ఏ సమయానికి తిరుపతి చేరుకుంటే దర్శన టోకెన్స్ పొందవచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా సర్వదర్శనానికి వెళ్ళే శ్రీవారి భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుంది మరియు మిగతా దర్శన టికెట్స్ ఉన్న భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ యొక్క వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్తో పాటు ఎస్ఎస్డి టోకెన్స్ గురించి కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను. కాబట్టి వాట్సాప్ ఛానల్ లింక్ను ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. ఇక అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుందండి. వీకెండ్ కాబట్టి ప్రస్తుతం నిన్న అనగా శనివారం రోజున ఆగస్ట్ 8వ తేదీన 87,658 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇలా ప్రతిరోజు 70,000 నుంచి 85,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. దాని కారణంగా ఒకవేళ మనకు ఎస్ఎస్డి ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తుల కోసం కొండ కింద ఇచ్చే ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ ప్రతిరోజు కూడా టైమింగ్స్ చేంజ్ చేస్తున్నారండి. ఏ ఒక్క రోజు కూడా ఒకే సమయానికి ఇవ్వడం లేదు. గత 4-5 రోజులుగా అయితే ముందు రోజు ఇచ్చిన టైమింగ్ కంటే 2 అవర్స్ ముందుగానే జారీ చేస్తున్నారు. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం టోకెన్ తీసుకొని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒకవేళ ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. కానీ ఈ ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారు ఎర్లీగా తిరుపతికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. గత 3-4 రోజులుగా ఏ సమయానికి ఇస్తున్నారు అంటే ఈరోజు అనగా ఆగస్టు 9వ తేదీన 10వ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్స్ను ఉదయం 4:30 గంటలకే జారీ చేయడం జరిగింది. అదే నిన్న అనగా ఆగస్ట్ 8వ తేదీన 9వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఉదయం 5:30 గంటలకు జారీ చేశారు. అంతకు ముందు రోజు ఉదయం 8 గంటలకు జారీ చేశారు. ఇంకా ముందు 10 గంటలకు జారీ చేశారు. ఈ విధంగా ప్రతిరోజు కూడా టైమింగ్స్ చేంజ్ చేస్తూనే ఉన్నారు. ఏ విధంగా టైమింగ్స్ చేంజ్ చేస్తున్నారో మనకు పక్కన స్లైడ్లో కూడా వేసి చూపిస్తాను, చెక్ చేయండి. దానికి అనుగుణంగా మీరు తిరుపతి వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. రేపు ఏ సమయానికి ఇస్తారు అనేది ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా టైమింగ్ చెప్పలేం. కానీ ఉదయం 3 గంటల కల్లా క్యూ లైన్ దగ్గరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా టోకెన్ దొరుకుతుందండి. ఉదయం 4 గంటల తర్వాత ఏ సమయానికైనా ఈ టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులు ఎస్ఎస్డి టోకెన్ లేదా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్య దర్శన టోకెన్స్ పొంది దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు ఉదయం 3-3:30 కల్లా క్యూ లైన్లోకి వెళ్ళి వెయిట్ చేయాల్సిందే కోరుచున్నాను. మనకి ఈ టోకెన్స్ అనేది ప్రతిరోజు కూడా 10,000 టోకెన్స్ జారీ చేస్తున్నారండి. ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్, అదే దివ్య దర్శన టోకెన్స్ను 2,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. నేడు అనగా ఆగస్ట్ 9వ తేదీన ఆదివారం రోజున రేపటి సోమవారంకి సంబంధించిన దర్శన టోకెన్స్ 10,000 టోకెన్స్, అదేవిధంగా శ్రీవారం ఎట్టు టోకెన్స్ను 2,000 టోకెన్స్ను ఉదయం 4:30 గంటలకు ఇవ్వడం మొదలు పెడితే 5:20 వరకు కంప్లీట్గా అయిపోవడం జరిగిందండి ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్. అదే శ్రీవారి మెట్టు టోకెన్స్ 5:50 అయిపోవడం జరిగింది. కేవలం గంట నుంచి గంటన్నర లోపే టోకెన్స్ అన్నీ అయిపోతున్నాయి. కాబట్టి 3:30 కల్లా మీరు శ్రీనివాసం, విష్ణునివాసం లేదా భూదేవి కాంప్లెక్స్ మీకు ఏ ప్లేస్ దగ్గరగా ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళి వెయిట్ చేస్తే ఖచ్చితంగా టోకెన్స్ దొరుకుతాయండి. లేటుగా వెళ్తే దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఉదయం 3-3:30 కల్లా తిరుపతి వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టోకెన్స్లో శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కలిపి ఈ 10,000 టోకెన్స్ అండి. శ్రీనివాసంకి సపరేట్ 10,000, విష్ణునివాసంకి సపరేట్ 10,000, అదే భూదేవి కాంప్లెక్స్ సపరేట్ 10,000 ఏమి ఇవ్వరు. 3 చోట్ల కలిపి ఈ టోకెన్స్ 10,000 టోకెన్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. అదే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన టోకెన్స్ను మనకు భూదేవి కాంప్లెక్స్లో సపరేట్గా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా ప్రతిరోజు 2,000 టోకెన్స్ జారీ చేస్తారండి. ఈ టోకెన్స్ కూడా
మరుసటి రోజు దర్శనానికి సంబంధించిన టోకెన్స్ని జారీ చేస్తారు. ఏ రోజు దర్శనానికి ఆ రోజు ఇవ్వడం లేదండి ప్రస్తుతం తిరుపతిలో. మరుసటి రోజుకి సంబంధించిన దర్శన టోకెన్స్ ముందు రోజు ఉదయం 4 గంటల తర్వాత ఏ సమయానికైనా జారీ చేయవచ్చు. కాబట్టి ఎవరైతే ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలనుకున్నారో వారు తిరుపతికి ఎర్లీగా వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాల్సిందే కోరుచున్నాను. 3 గంటలకల్లా మీరు క్యూ లైన్స్ దగ్గరికి వెళ్ళాల్సిందే కోరుచున్నాను. ఇందులో శ్రీనివాసం తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటుంది. విష్ణునివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. అదే భూదేవి కాంప్లెక్స్ శ్రీవారి మెట్టు మార్గం అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ తీసుకున్న భక్తులు కొండపైకి ఏ విధంగా వెళ్ళవచ్చు, బస్సులో అయినా వెళ్ళవచ్చు, ప్రైవేట్ వెహికల్లో వెళ్ళవచ్చు, లేదా అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళవచ్చు, లేదా శ్రీవారి మెట్టు మార్గంలో కూడా వెళ్ళవచ్చు. అదే దివ్యదర్శన టోకెన్ తీసుకున్న భక్తులు మాత్రం శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది వీరు తీసుకున్న టికెట్ను. కాబట్టి ఖచ్చితంగా వారు శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళాల్సి ఉంటుంది. అదే ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్న భక్తులు ఎలాంటి స్కానింగ్ అవసరం లేదు కాబట్టి వీళ్ళు ఏ విధంగానే వెళ్ళవచ్చు. అదే అలిపిరి మెట్ల మార్గం కోసం సపరేట్గా టోకెన్స్ అంటే ఏమి ఇవ్వడం లేదండి. ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళవచ్చు, లేదా ఎలాంటి దర్శన టికెట్ లేకుండా కూడా అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. కొండపైకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఎలాంటి దర్శనం టికెట్ లేదనుకోండి, సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుతం సర్వదర్శనం క్యూ లైన్లోకి మనకు ఆక్టోపస్ బిల్డింగ్ అనగా గోగర్భన్ డ్యామ్కు దగ్గరలో ఉన్న సర్కిల్ దగ్గర నుంచి అలౌ చేయడం జరుగుతుందండి. ఎలాంటి దర్శన టికెట్ లేని భక్తులకు ప్రస్తుతం 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది. అదే ముందుగానే క్యూ లైన్లోకి వెళ్ళి నారాయణగిరి షెడ్స్ లేదా మనకు కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న భక్తులకు 15 నుంచి 16 గంటల సమయం పడుతుంది. ఆల్రెడీ క్యూ లైన్లో ఉన్న వారికి, కొత్తగా లైన్లోకి వెళ్ళే వారికి దాదాపు 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మీరు తిరుపతికి వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. స్వామివారి దర్శనానికి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. ఒకవేళ కొండ కింద తిరుపతిలో దర్శన టోకెన్స్ దొరకలేదు అనుకోండి, నేరుగా తిరుమల వెళ్ళి స్వామివారిని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. వారికి ప్రస్తుతం ఆక్టోపస్ బిల్డింగ్ దగ్గరలో ఉన్న గోగర్వం సర్కిల్ నుంచి క్యూ లైన్లోకి ఎంట్రీ చేస్తున్నారండి. మనకు ఫ్రీ బస్ అక్కడ దింపుతుంది. మనం ఎక్కడ ఎక్కినా ఫ్రీ బస్ అక్కడ దింపుతుంది. ఎలాంటి దర్శన టికెట్ లేని భక్తులకు క్యూ లైన్ ఎక్కడ ఎంట్రీ ఇస్తుందో అక్కడ దింపుతుందండి. ప్రస్తుతం ఆ దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. అదే 300 రూపాయలు విర్చువల్ అర్జిత సేవా టికెట్స్ మరియు హోమన్ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తుల కోసం వీరికి దాదాపు 4 నుంచి 6-7 గంటల సమయం పడుతుందండి ప్రస్తుతం దర్శనానికి. అదే ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్ తీసుకున్న భక్తులకు ప్రస్తుతం 5 నుంచి 7 గంటల సమయం పడుతుందండి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.